హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఆనపకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా రండి. మరి ముందుగా కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు తీసుకున్న తర్వాత ఇలాగా ఆనపకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇలా పప్పు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదండి. తీసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు బాగా కడిగి ఇలాగ మనం వాటర్ అంతా తీసేసి ఇలాగ మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఈ ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మనం పప్పులో వేసేద్దాం. వేసేసిన తర్వాత చూడండి ఇలాగ అన్నీ వేసేద్దాం. వేసిన తర్వాత మనకి పప్పులో కావలసిన పదార్థాలు ఏవైతే ఉంటాయో ఒక హాఫ్ స్పూను పసుపు వేద్దామండి. 1 స్పూను ఉప్పు వేద్దాము. ఒక అర స్పూను కారం వేసుకుందామండి. నేను గ్లాస్ చూపిస్తున్నాను కదండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకుందామండి. ఎందుకంటే పప్పు మనకి బాగా ముద్దగా రాకూడదు, అలాగని పలుచగా కూడా వద్దండి. అలాగైతే టేస్ట్గా ఉండదు. పలుచగా ఉంటే మనకి అంత బాగోదు కదండి. అందుకని ఇలాగా చేసుకుంటే ఇది నా స్టైల్లో నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టండి, చాలా టేస్టీగా తింటారు. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ విజిల్ అండి మనం కరెక్ట్గా ఫిట్ చేసుకొని ఎలా కరెక్ట్గా పెట్టామో లేదో చూసుకొని ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక 5 విజిల్స్ వరకు కుక్కర్ మూత పెట్టేసుకొని 5 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ ఇలాగ హై ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి కుక్కర్ విజిల్స్ అయితే మనకి స్టార్ట్ అయిపోయినాయండి. మనకి పప్పు బాగా ఉడకాలంటే 4 కానీ 5 కానీ విజిల్స్ వేయించుకున్న తర్వాత వెంటనే మూత తీయొద్దండి. ఒక 2 మినిట్స్ కుక్కర్ విజిల్ ప్రెజర్ అంతా అయిన తర్వాత మనం ఇలా కుక్కర్ మూత అనేది తీసుకుంటే చూడండి మనం వేసిన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆనపకాయ, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ బాగా ఉడికిపోయినాయి కదా. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. అలా మనకి చూడండి నేను చక్కగా మనకి పలచగా కాకుండా ముద్దగా కాకుండా చక్కగా కరెక్ట్ మెజర్మెంట్తో పప్పు అనేది ఉడికిపోయింది. ఇలాగా పిల్లలకి పలసగా పెట్టినా ముద్దగా పెట్టినా కూడా పిల్లలు ఇష్టపడరు కదండి. ఈ కన్సిస్టెన్సీలో మనకి పప్పు అన్నది ఉంటే పిల్లలు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు వాళ్ళకి కరెక్ట్గా టేస్ట్ అన్నది తెలుస్తుందండి. వాళ్ళు ఇష్టపడి తింటారు. ఇప్పుడే ఇలా మనం రుబ్బుకుంటాం కదండి. పప్పు గుత్తుతో రుబ్బుకున్న తర్వాత పప్పు అంతా ఇలా మెదుపుకుంటాము. ఇలా మెదుపుకున్న తర్వాత ఉప్పు అయితే సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందామండి. చూసుకున్న తర్వాత నాకైతే ఉప్పు సరిపోలేదు. మీరైతే చూసుకొని ఉప్పు సరిపడేలాగా వేసుకోండి. ఇలాగా నేను కావాల్సిన పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఇలాగా నేనైతే ఆవాలు ఎక్కువగా వాడను ఫ్రెండ్స్. ఆవాలంటే మా పిల్లలంటే ఇష్టం ఉండదు. ఆవాలు తినడం మా పిల్లలకి ఇష్టం ఉండదండి. అందుకని నేను ఆవాలు అయితే స్కిప్ చేస్తున్నాను, వేయట్లేదు. చూడండి వెల్లుల్లిపాయలు ముందుగా వేసుకుందాం. కొద్దిగా వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయేలాగా ఇలాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. ఎందుకంటే వెల్లుల్లిపాయలు బాగా వేగితేనే కదా పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర, పచ్చిమిర్చి కరివేపాకు ఇలాగా వేయించేసుకుందామండి. వేయించుకున్న తర్వాత చూడండి సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చూడండి బాగా వేగుతున్నాయి కదా. వేగిన తర్వాత మనం పప్పు పక్కన రుబ్బు పెట్టుకున్నాం కదా. చూడండి ఇలాగ బాగా వేగిన తర్వాత రుబ్బు పెట్టుకున్న పప్పుని ఇలాగా మనం తాలింపుగా వేసేసుకుందాం. చూడండి ఎంతో గుమగుమలాడుతూ మా ఇల్లంతా చూడండి గుమగుమలతో నిండిపోతుందండి. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి మనం లంచ్ బాక్స్లో పెడతాం కదా. వాళ్ళు చాలా ఇష్టంగా ప్రతిరోజు మనకి పప్పునే అడుగుతారండి పిల్లలు. మా ఇంట్లో అయితే మా 2 పిల్లలకి నేను ఏదైనా కర్రీ వండి పెట్టినా అంటే ముందుగా అడిగేది పప్పేనండి. పప్పుతో ఎన్ని రకాలు వాళ్ళకి మనం ప్రిపేర్ చేసి పెట్టినా వాళ్ళు అంత ఇష్టంగా తింటారండి. పప్పు టమాటా కానీ అలాగే మా తమ్ముడికి కూడా, మా చిన్న తమ్ముడికి కానీ మా పెద్ద తమ్ముడికి కానీ చాలా ఇష్టమండి. చూడండి ఇలాగా మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం.
ఎంతో టేస్టీ అయిన పప్పు ఆనపకాయ ఎంతో కలర్ఫుల్గా మనకు కనిపిస్తుంది కదండి. మా అమ్మ ఇది పప్పు అంటే మా పిల్లలకి ఇష్టం. నేను చేసిన పప్పు అయితే మా ఇంట్లో అందరికి ఇష్టం. కానీ మా అమ్మగారి చేతితో నాకు పప్పు టమాటా కానీ, పప్పు మామిడికాయ కానీ, ఇలా పప్పు ఆనపకాయ కానీ, పప్పుతో ఏ వెరైటీలు చేసినా నాకైతే నాకు మా అమ్మగారు చేసిన ఫేవరెట్ ఫుడ్ అయితే పప్పు అనండి. నాకు చాలా ఇష్టము. మీరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను మరి.